యూట్యూబ్ రణ్వీర్ తన పాడ్కాస్ట్ ది రణ్వీర్ షోని తిరిగి ప్రారంభించడానికి సుప్రీంకోర్టు సోమవారం అనుమతిచ్చింది. అయితే తన షోలో అశ్లీలంగా ఏమీ చూపించకూడదని కోర్టు షరతు విధించింది. కోర్టు ఉత్తర్వులోని ఆ షో ప్రసారం కాకుండా నిషేధం విధించిన భాగాన్ని తొలగించాలని కోరుతూ యూట్యూబర్ కోర్టులో దరఖాస్తులు దాఖలు చేశారు. నిజానికి సమైరైన ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో తల్లిదండ్రులపై అవమానకరమైన వ్యాఖ్యల వివాదం తర్వాత దేశంలోని అనేక నగరాల్లో అతనిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దీని తర్వాత అలహాబాద్ పాడ్కాస్ట్ ది రణ్వీర్ షోకి రావడానికి సెలబ్రిటీలు నిరాకరించారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అలహాబాద్ సుప్రీంకోర్టులో రణ్వీర్ పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 18న రణ్వీర్ పిటిషన్పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్ట్ను నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రణ్వీర్ అతని సహచరులు ఎటువంటి ప్రదర్శనలు ఇవ్వకూడదని పేర్కొంది. సుప్రీంకోర్టు 3 షరతులతో అతనికి షోస్ నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. ఈ షోకు సంబంధించి అలహాబాద్ కోర్టులో కేసు ఉన్నందున తాము ఏమీ వ్యాఖ్యానించబోమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ అన్నారు. రణ్వీర్ దేశం విడిచి వెళ్లకూడదని న్యాయమూర్తులు చెప్పారు. అన్ని వయసుల వారికి ఇబ్బంది లేని షో నిర్వహిస్తానని రణ్వీర్ ఒక అండర్టేకింగ్ ఇవ్వాలని కోర్టు చెప్పింది.